మీ B1 B2 వీసా రిజెక్ట్ అయ్యిందా? వీసా ఆఫీసర్ ఎలాంటి క్వశ్చన్స్ అడగకుండా ఏం చూడకుండా వీసా రిజెక్ట్ చేశారా? అసలు మీకు ఏమీ మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా వీసా రిజెక్ట్ చేసి పంపించేశారా? దాని గురించి మనం ఇవాళ మాట్లాడుతున్నాం. హాయ్, దిస్ ఇస్ రాకేష్ ఫ్రమ్ ఎక్స్ప్రెస్ వీసా. టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హౌ టు గెట్ యువర్ వీసా అప్రూవ్డ్ ఫర్ B1 B2. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు మాస్టర్స్ అయిపోయిన తర్వాత కాన్వకేషన్ సెరమనీకి కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒకేషన్కి వెళ్దాం అనుకునే వాళ్ళకి B1 B2 వీసాస్ అప్లై చేస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళకి వీసా రిజెక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో పేరెంట్స్ వచ్చి మేము వీసా అప్లై చేస్తాము, కరెక్ట్గానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, కరెక్ట్గానే మేము డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకున్నాము, కానీ వాళ్ళు మమ్మల్ని ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు, జస్ట్ ఎందుకు వెళ్తున్నారు అని అడిగేసి వీసా రిజెక్ట్ చేస్తున్నారు, అసలు మా డాక్యుమెంట్స్ చెక్ చేయలేదు, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి అప్రోచ్ అవుతున్నారు. సో ఇదంతా జరగడానికి కారణం ఏంటని చూస్తుంటే వాళ్ళ DS-160లో జరిగిన మిస్టేక్స్ వల్లనే వాళ్ళకి వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయని తెలిసింది. DS-160 అనేది B1 B2 అప్లై చేసే వాళ్ళు పేరెంట్స్ ఏమనుకుంటారంటే, మేము రిటైర్ అయిపోయాము, ఇప్పుడు మాకు ఎలాంటి ఇన్కమ్ లేదు, మా బాబు మేము పంపించేసాము, వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ మేము చేసేసాము, వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు, లేకపోతే ఫీజు పే చేసేసాము, సో మాకు ఎలాంటి ఇన్కమ్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, సో అందుకే మేము డిక్లేర్ చేయకుండానే అప్లై చేస్తున్నాము, వీసా రావాలి కదా, ఎందుకు రావట్లేదు అనుకుంటారు. US ఎంబసీ అనేది ఎప్పుడైతే మీకు వీసా ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మీ ప్రొఫైల్ని కరెక్ట్గా చెక్ చేస్తారు. అంటే ఒక పర్సన్ B1 B2 మీద వెళ్ళిన తర్వాత రిటర్న్ వస్తాడా లేదా, రిటర్న్ రావడానికి అతనికి స్ట్రాంగ్ కారణాలు ఉన్నాయా లేదా, దట్ ఈస్ స్ట్రాంగ్ టైస్ ఇన్ ఇండియా. అండ్ ఒకవేళ తను వెళ్ళాలి అనుకుంటే తను ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలుగుతాడు. ఎందుకంటే మీరు డైరెక్ట్గా అప్లికేషన్లో నేను రిటైర్ ఎంప్లాయీని, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు అంటే దే డోంట్ యాక్సెప్ట్. బికాస్ మీ పిల్లాడు ఎక్కడైతే చదువుకుంటున్నాడో ఈజ్ ఆన్ స్టూడెంట్ వీసా, హీ కెనాట్ స్పాన్సర్ యూ ఫర్ ద కంప్లీట్ వీసా. అతను అక్కడ చదువుకోవడానికి వెళ్ళాడు. సో మీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో మీరు మీ సొంతంగా స్పాన్సర్ చేసుకొని వెళ్తా అంటేనే B1 B2 వీసా ఇస్తారు వాళ్ళు. మీరు నేను స్పాన్సర్ చేయలేను, లేకపోతే రిటైర్ అయిపోయానని డిక్లేర్ చేస్తే వీసాస్ రావు. సో మీరు డిక్లేర్ చేసుకునే ముందు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా పెట్టాలి. వాళ్ళకి కావాల్సిన విధంగా ఏంటి అంటే, ఒక స్టూడెంట్ స్పాన్సర్షిప్ చేయలేడు కాబట్టి పేరెంట్ అప్లై చేసుకునేటప్పుడు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ ఉన్నాయి, మేము ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాము, మాకు నెలకి ఇంత ఆదాయం వస్తుంది, మా దగ్గర ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పేసి మనం DS-160లో మెన్షన్ చేయాలి. ఎందుకంటే మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే వాళ్ళు మీ DS-160ని స్కాన్ చేస్తారు. ఒక బార్ కోడ్ అనేది ఉంటుంది. అది స్కాన్ చేసిన వెంటనే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేసిన DS-160 ఏదైతే ఉంటుందో వాళ్ళ స్క్రీన్ పైన అపియర్ అవుతుంది. అందులో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు దాని బేస్ పైనే మీతోని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీ అప్లికేషన్లో నేను రిటైర్డ్ ఎంప్లాయీని, నాకు సేవింగ్స్ లేవు, నాకు ఇన్కమ్ లేదు, కానీ నాకు వీసా కావాలని డిక్లేర్ చేశారనుకోండి, వాడు డెఫినెట్గా మీరు రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, మీకు ఇక్కడ ఏం ఆదాయం లేదు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటున్నారు అనే డౌట్తోని వాళ్ళు వీసా రిజెక్ట్ చేస్తారు. అదే మీరు నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, నా ఇన్కమ్ నెలకి ₹1,00,000, 50,000, 60,000 ఉన్నాయి అని చెప్పి డిక్లేర్ చేసి మీ బిజినెస్ డీటెయిల్స్ ఇచ్చి అందులో మెన్షన్ చేస్తారనుకోండి, ఓకే ఈజ్ హ్యావింగ్ అ సర్టన్ థింగ్స్ టు కమ్ బ్యాక్ టు ఇండియా, వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇండియాకి వచ్చి వాళ్ళు చూసుకోవాలి అని చెప్పి ఆలోచనతోనే వీసా అప్రూవ్ చేస్తారు. మీరు డిక్లేర్ చేసిన దాన్ని బట్టే మీ వీసా అప్రూవల్ రేషియో అనేది పెరుగుతుంది. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటివి DS-160లో చాలా ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్నా, ఒకవేళ మీకు ప్రాపర్ గైడెన్స్ కావాలి, మీ కంప్లీట్ ప్రాసెస్ లైక్ ఫిల్లింగ్ అప్ DS-160 చెక్ లిస్ట్ గైడెన్స్ కానివ్వండి, ప్లస్ మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి కావాలనుకుంటే kindly approach Express Visa, because we have an experts in our office who are working on exclusive B1 B2 applications from past 15 years. So if you need any guidance or if you need any further information, please contact Express Visa. Thank you.